ఎన్నికల వేళ ముగ్గురు ఐపీఎస్ల బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు అడ్డాల వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మలను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సీఈసీ ఆదేశాలకు అనుగుణంగా ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం జిల్లా ఎస్పీలను బదిలీ చేస్తున్నట్లు ఏపీ సర్కార్ జీవో నెంబర్ 716ను జారీ చేసింది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ బదిలీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతకు ప్రమాదం ఉందంటూ జీవో నెంబర్ 720ని జారీ చేసింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈసీ నిబంధనల పరిధిలోకి రాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నందున రాష్ట్రంలోని కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయిల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని ఈసీ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రం మినహాయింపునిచ్చింది. మే 27 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది. ఈ జీవో వెలువరించిన కాసేపటికే జీవో నెంబర్ 721ని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మంగళవారం రాత్రి ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేవలం 2 ఐపీఎస్లను మాత్రమే బదిలీ చేస్తున్నామని, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు బదిలీలు ఏకపక్ష నిర్ణయమంటూ టీడీపీ నేతలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అటు వైసీపీ నేతలు కూడా రేపు సీఈసీని కలవనున్నారు. ఈసీ వర్సెస్ టీడీపీ ఇదే వాల్టి బిగ్ డిబేట్లో పాల్గొంటున్నారు కాకుమాను రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అద్దేపల్లి శ్రీధర్ గారు, జనసేన అధికార ప్రతినిధి, జూపూడి ప్రభాకర్ గారు, ఏపీ ఎస్సీఎఫ్సీ చైర్మన్, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జూపూడి ప్రభాకర్ గారు, సీఈసీ నిర్ణయాన్ని మీరు ధిక్కరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఒకటి వస్తున్నాయి. రెండోది, మీరు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు కదా, ఎలా ఉంది రెస్పాన్స్? అక్కడి నుంచి ఏమైనా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైనా కనిపిస్తోందా? అంటే ఎలక్షన్ కమిషన్ని మేము కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు, అదేవిధంగా అదర్ 2 ఎలక్షన్ కమిషన్స్, వీళ్ళు ముగ్గురు కూడా మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ సారాంశాన్ని స్పష్టంగా విన్నారు. ఐ థింక్ వాళ్ళకు ఉన్నటువంటి 2-3 అంశాలను కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్గా, దట్టు కాన్స్టిట్యూషనల్ బాడీగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ భారతదేశంలో కక్షపూరితంగా ఒక రాష్ట్రానికో ఒక పార్టీకో వ్యతిరేకంగా ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని వ్యవహరించడం సరైనది కాదు అని ఎగ్జాంపుల్స్తో సహా 1, 2, 3, 4 తెలుగుదేశం పార్టీ తరపున నేను, కనక మెడల్ గారు, సీఎం రమేష్ గారు, ఆ ముగ్గురు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే చాలా స్పష్టంగా ఏమాత్రం ఎలక్షన్ విధులకి సంబంధం లేనటువంటి ఏబీ వెంకటేశ్వరరావు గారిని సీఎం గారి సెక్యూరిటీ కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ కానీ అప్రైజ్ చేయటం కోసం ఇట్ విల్ నాట్ కమ్స్ అండర్ ది ఎలక్షన్ పర్వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం స్పష్టమైనటువంటి ఒక జీవోను కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషను ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి జీవోను కూడా వాళ్ళు చూపించడం జరిగింది. సో అలాంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయమని ఎవరో అడిగితే మీరు ఎలా చేస్తారు అన్న ప్రశ్నని వాళ్ళకి మేము వేయటం జరిగింది. కానీ ఇమీడియట్గా వాళ్ళ వైపు నుంచి వచ్చిన సమాధానం రాత్రి మీరు వెంకటేశ్వరరావుతో పాటు 2 ఎస్పీలను కూడా బదిలీ చేస్తూ జీవో రిలీజ్ చేశారు. మళ్ళీ ఎందుకు వెంటనే దాంట్లో మార్పు ఎందుకు తీసుకొచ్చారు? 2ని మాత్రమే బదిలీ చేస్తున్నాము అని చెప్పి వెంటనే మళ్ళీ వేరొక జీవో ఎందుకు తీసుకొచ్చారు? వినండి, అందుకే మేము వస్తున్నాం. ఇది మేము ముఖ్యమంత్రి గారి తరపున ఇచ్చినటువంటి ఈ లెటర్లో చాలా అంశాలను పెట్టడం కూడా జరిగింది. మేము ఇచ్చినటువంటి ఆ జీవోను కూడా పెట్టాం. yes, we are agreeing the election commission directions, but at the same time we want to remember or to tell the election commissioner or election commission, మీ పర్వీలోకి రానటువంటి వ్యక్తిని కూడా మీరు చేయమని చెప్పారు, కాబట్టి ఆ వ్యక్తిని మినహా మిగతా 2ని మేము చేస్తామని చెప్పారు. దానిలో కడప ఎస్పీగా ఉన్నటువంటి రాహుల్ దేవ్ శర్మ ఐ థింక్ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు కంప్లైంట్ లిస్టులో లేరు. అక్కడ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి అంశం, చాలా సౌమ్యులుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిట్టు జరుగుతూ ఉంది. దానిలో ఆల్మోస్ట్ వాళ్ళు చివరికి వస్తున్నటువంటి నేపథ్యంలో కీ రోల్ ఎస్పీ గారిది ఇన్వెస్టిగేషన్లో. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ లిస్టెడ్ కంప్లైంట్స్లో ఆయన పేరు లేదు.
ఆయన్ని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు చివరి దశలో ఇన్వెస్టిగేషన్ ఉంటే అని అడిగాం. ఎస్. వాళ్ళు దానికి ఇండైరెక్ట్గా ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఉన్నదన్నట్టుగా చెప్పారు, కానీ కరెక్ట్ సమాధానం మాకైతే రాలేదు. ఓకే. తర్వాత వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ చిత్తూరు ఎస్పీ మీద చేశారు, ప్రకాశం ఎస్పీ మీద చేశారు, గుంటూరు ఎస్పీ మీద చేశారు, శ్రీకాకుళం నుండి విజయనగరం ఎస్పీ మీద చేశారు. శ్రీకాకుళం ఎస్పీ మీదకి వస్తే ఒకే ఒక కాపు ఎస్పీగా శ్రీకాకుళం ఎస్పీ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల్ని ఎస్పీలుగా ఉంచదలుచుకోలేదా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పిందని ఎలా వింటుంది? రెండవది, ఇదే ఎలక్షన్ కమిషన్ బిఫోర్ స్టార్టింగ్ ది ఎలక్షన్ షెడ్యూల్ వాళ్ళు రివ్యూ మీటింగులకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు శ్రీకాకుళంకి ఎలక్షన్ కమిషన్ తరఫున ఒక కమిటీ వస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమని కలెక్టర్ని అడిగారు. కొత్తగా 2 రోజుల ముందే శ్రీకాకుళంలో జాయిన్ అయినటువంటి రామారావు అనే ఒక కలెక్టర్ బిలాంగ్స్ టు ఎస్టీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొత్తగా వెళ్ళాడు కాబట్టి కొంత తడుబాటు పడితే ఇతను కలెక్టర్గా పనికిరాడు, ఇతను తీసేయమని ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసింది. కనీసం ఒక ఎస్టీ అని చూడకుండా, నిన్నే చేరాడని కూడా చూడకుండా ఎలక్షన్ కమిషన్ శ్రీకాకుళంలో ఈ కలెక్టర్ మీద వేటేసింది. అదే ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎస్పీ మీద వేటేసింది. అంటే శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా విషయంలో కానీ లేకపోతే రియార్డేషన్ యాక్ట్లో కానీ పోరాడాడని బీజేపీ అతన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేసిందా? అనుమానాలు ఉన్నాయి. మీరు చేసిన తప్పని కూడా సరైన విధానం కాదు. ఒకటి చేసే ముందు వాళ్ళని మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని శ్రీకాకుళం ఎస్పీ మీద వచ్చినటువంటి ఆరోపణలు చూపుడు చెప్పట్లేదు కాబట్టి జనసేన చెప్తారు నిజమేంటి అన్నది. ఏంటి నిజం ఏముంది మీ దగ్గర? అక్కడ నేను ఢిల్లీలో ఉన్నాను. ఒక్క నిమిషం చెప్పండి. టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడమనండి. లిజన్. చెప్పండి. సో ఎలక్షన్ కమిషన్ తోటి మీరు ఏం మాట్లాడారు అడిగితే నేను చెప్తున్నాను, అది వినే ఓపిక పెట్టుకోండి. మేము కదా ఇక్కడ మాట్లాడింది. సో వీటన్నిటికీ ఎలక్షన్ కమిషను మేము ఇచ్చిన జీవోకి అగెనిస్ట్గా స్టేట్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద 40 years or 35 years ఇన్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇవ్వటం ఇది అన్నట్టుగా వాళ్ళు అడిగితే చెప్పాం. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ కరెక్ట్. యూ హ్యావ్ క్రాస్ యువర్ లిమిట్స్. ఎలక్షన్ కమిషన్ లిమిట్స్ క్రాస్ అయింది. ఏబి వెంకటేశ్వర గారిని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ముఖ్యమంత్రి గారు ప్రజా కోర్టుల్లో ప్రజా యుద్ధంలో ఎవరు క్రాస్ అవుతున్నారో ఒకసారి చూద్దాం. సెక్యూరిటీ గారిని చూసే ఒక ఆఫీసర్ని ఏ విధంగా తప్పిస్తారని అడిగాం. రైట్. ఒక్క నిమిషం. అద్దేపల్లి శ్రీధర్ గారి దగ్గర సమాధానం ఉంది. వాస్తవం ఏంటో నేను చెప్తానంటున్నారు. శ్రీధర్ గారు చెప్పండి. ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర కమిషనర్లతో మాట్లాడిన తర్వాత టైడ్ సోప్ గుర్తొస్తుంది. అవాక్కయ్యారు ఆయన రెస్పాన్స్ చూసి. వెన్ ద మ్యాటర్ ఈస్ సీజ్డ్, వెన్ యూ హెవ్ డిసైడెడ్ అండ్ ఇష్యూడ్ జియోస్, ఆల్ 3 జియోస్ 516, 520, 521, వాట్ ఈస్ రెస్ట్ అవైలబుల్ ఫర్ మీ టు డిసైడ్ అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డైరెక్ట్గా వీళ్ళు మొహమ్మద్ చెప్పారు. వెన్ ద మ్యాటర్ ఈస్ సీజ్డ్ బిఫోర్ ద కోర్ట్, వాట్ ఎల్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? యూ హ్యావ్ డన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. వాట్ ఎవర్ ద మిస్చీఫ్ యూ వాంట్ టు డూ, యూ హ్యావ్ డన్ ఇట్ ఆల్రెడీ. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే మీ రూల్స్, అంబేద్కర్ కాన్స్టిట్యూషను, డెమోక్రసీ అని చెప్తున్నారు కదా జూపూడి గారు, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు ఎక్సెప్ట్ క్యాబినెట్ ఆల్ ఆఫీసర్స్ విల్ కమ్ అన్ టు ద పర్వ్యూ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ టిల్ ద ఎలక్షన్స్ ఆర్ ఓవర్. ఇంటెలిజెన్స్ రాదు అని అంటున్నారు కదా బ్రదర్. ఇంటెలిజెన్స్ అన్నది చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఆఫీసర్ కాదు. చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఆఫీసరు, ఇంటెలిజెన్స్ ఆఫీసరు, సెక్యూరిటీ అనేది సెపరేట్ టీం ఉంటుంది, తెలుసుకోండి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అన్నవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశం నాయకులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆ వ్యత్యాసం అనేది తెలియకుండా ప్రతి వ్యవస్థని దుర్వినియోగపరుచుకుని ఇన్నాళ్ళు చేశారు. కాబట్టి ఆఖరికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ ఆఫీసర్ కింద ట్రీట్ చేసి, అది కూడా ఒక సీనియర్ ఆఫీసర్ అండ్ ఏబి వెంకటేశ్వరరావుని ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కింద ట్రీట్ చేసి చంద్రబాబు నాయుడుకి ఏమైపోతారంటే ఒక ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు గారిని ట్రాన్స్ఫర్ చేస్తే తెలుసుకోండి. వినండి, మీరు పూర్తిగా వినండి. ఢిల్లీలో ఉన్నానని మళ్ళీ చెప్పనవసరం, మాకు ఢిల్లీలో ఉన్నారని తెలుసు. ఢిల్లీ నుంచి మాట్లాడే విషయం మీరు తెలుసుకోండి. ఒక నిమిషం, యూ నీడ్ టు బేర్ విత్ ఇట్. రాజ్యాంగం తెలిస్తే మీరు మాట్లాడండి. రాజ్యాంగం తెలిసే మాట్లాడతాడు జూపూడి గారు. మీరు అడగండి, మీకు ఒకరికే తెలిసినట్టు కాదు. ఏదో ప్రొఫెసర్ అంబేద్కర్ అంటే డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ అంటే కాదు. వినండి పూర్తిగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు. వినండి పూర్తిగా.
జూపూడి గారు ఎలక్షన్ కమిషన్ Yes, మర్యాద yes. ఇచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి. ఎస్ జూపూడి గారు ఒక నిమిషం. సీఎం గా ఉన్నప్పుడు డీజీపీ కాదు, ట్రాన్స్ఫర్ subject చేయడం చెప్పండి. జరిగింది ఎలక్షన్ కమిషన్. Yes. ఎందుకు చేశారు అంటే ఆ రోజు విను డీజీపీ brother. రాలేదా? ఈ విను. రోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీని ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు ఎవరు? బియాండ్ హిస్ కెపాసిటీ ఈస్ యాక్టింగ్ యాజ్ అన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. DGP పలు is అంశాల మీద totally ఆయన different మీద అంటే intelligence కంప్లైంట్లు officer. వచ్చినాయి. జూపూడి గారు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. పలు అంశాల మీద ఆయన is మీద totally కంప్లైంట్లు different. వచ్చినాయి. ఒక నిమిషం జూపూడి గారు ఒక నిమిషం ప్లీజ్. పలు అంశాల మీద ఆయన కంప్లైంట్లు వచ్చినాయి. చాలా వ్యవహారాలు ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈస్ యాక్టెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ టీడీపీ. అందుకుని కదా ఆయన మీద పిటిషన్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే ఏపీ రీఆర్నర్ బిల్లో ఎంతో మంది ఆఫీసర్స్ స్పౌస్ కేసులు ఉంటే ఒకటే అవుట్ ఆఫ్ ద వే అడిగారు. ఎవరు? సురేంద్ర బాబు గురించి. ఎవరా? ఏ సామాజిక వర్గం? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం. ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గురించి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ సామాజిక వర్గం? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం. ఎందుకు వెంకటరత్నం గురించి అడగట్లేదు? ఎందుకు రాహుల్ దేవ్ గురించి అడగట్లేదు? నిజంగా ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేసే అంత దమ్ము ధైర్యం అంతా తెలుగుదేశం ముగ్గురు గురించి అడగండి. అంటే ఉట్టి ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు రావట్లేదు? మిగతా ఇద్దరు ఆఫీసర్స్ ఏం తప్పు చేశారు? ఇందాకన్నారా ఎస్టీ ఆఫీసర్ ఎస్సీ ఆఫీసర్ని ఏదో ఎలక్షన్ కమిషన్ వచ్చి ఒక ఆడియో వీడియో ప్రెజెంటేషన్ చెప్తే పక్కన పెట్టేశారని అంటున్నారు కదా. మరి వెంకటరత్నం ఏం తప్పు చేశాడు? రాహుల్ దేవ్ ఏం తప్పు చేశారు? దాన్ని ఎందుకు నిలదీయలేకపోతుంది తెలుగుదేశం? ఏదైతే విజయసాయి రెడ్డి గారు వైసీపీ నాయకులు రిప్రజెంటేషన్ ఇచ్చారు, రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గర యాక్షన్ ఉంటుందని చెప్పడం సరికాదు. అది వైసీపీ నాయకులు వర్తిస్తుంది. వాళ్ళ వ్యవహార శైలి ఆ విధంగా సరికాదు. తెలుగుదేశం నాయకులు వ్యవహార శైలి ఎందుకు సరికాదు అని అంటే ప్రతిదీ వాళ్ళ సామాజిక వర్గం కోణంలోనే మాట్లాడడం, వాళ్ళ సామాజిక వర్గంలోనే చూడడం, ఆ బుద్ధిని వదిలిపెట్టుకుని మిగతా వాళ్ళు కూడా అదే వంత పాడుతున్నారు. అది సరికాదు. రాజశేఖర్ ఒక నిమిషం. ఎస్ చెప్పండి. జూపూడి గారికి అన్ని విషయాలు తెలుసు. ఇక పార్టీ పరంగా మరి ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఇక సమర్థించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆయనకు ఉన్నట్టుగా ఉన్నాయి. వాస్తవాలు తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి సమాచారం, ముఖ్యమంత్రికి రక్షణ కల్పించే వ్యవస్థ. చెప్తానండి ఒక్క నిమిషం. ఈ ఎన్నికల సమయంలో రక్షణ అవసరం లేదా? ఇది వాళ్ళ ప్రశ్న. నేను చెప్తాను. ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో ఎస్ఎస్పి యాదవ్ గారిని మార్చినటువంటి పరిస్థితి జూపూడి గారికి కూడా తెలుసు. ఆ రోజు ఆయన మార్చి డీజీగా మళ్ళీ మహంతిని వేయడం కూడా జరిగింది. అవును. కాబట్టి ఆ రోజు ఎందుకు ఎవరు మాట్లాడలేదే? రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం మాట్లాడలేదే? ఎందుకు మార్చారని అడగలేదే? వీళ్ళు ఎందుకు భుజాలు తోడుకుంటున్నారు? ఇప్పుడు ఈరోజు ఆ వెంకటేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన వీళ్ళకి పార్టీ కార్యకర్తలా పనిచేస్తూ ఉన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పోలీస్ వ్యవస్థని వీళ్ళు పాలేరులాగా వాడుకుంటా ఉన్నారు ఈరోజు అధికార పార్టీ. అలా అందుకొరకే ఈరోజు ఇంత బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఇచ్చినటువంటి మన ప్రమోషన్లు చూస్తే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందులో ఉండే 45 మందికి 35 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి వీళ్ళు అవుట్ ఆఫ్ ది వే ప్రమోషన్స్ ఇచ్చి వీళ్ళు ఎస్పీలుగా వేయడం కూడా జరిగింది. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ క్యాడర్లు ఉన్నటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి ఎస్పీ క్యాడర్లు వేసినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎందుకు? రాజకీయ ప్రయోజనాల కోసం రాబోయే ఎన్నికల్లో వినియోగించుకోవడం కొరకు హడావుడిగా మొన్న ఇన్స్పెక్టర్లు కూడా డిఎస్పీలుగా చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా పోస్టింగ్లు ఇచ్చుకున్నారు కీలకమైనటువంటి ప్రాంతాల్లో. సో ఈ విధంగా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసేటువంటి దశలో భాగంగా ఈరోజు చేస్తా ఉన్నారు ఈ తతంగం అంతా. పోలీసుని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సర్వాధికారాలు ఇక్కడే కాదు, తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎంతోమంది మార్చడం జరిగిందే. ఇక్కడ కూడా ఎవరు మాట్లాడలేదే? ఎన్నికలప్పుడు సహజంగా అధికారుల్ని మార్చడం, మరి ముఖ్యంగా ఆరోపణలు ఉన్నటువంటి అధికారుల్ని మార్చడం అనేటువంటిది ఆనవాయితీగా జరుగుతుంది. అది మేము అసలు ఈవెన్ డీజీపీ గారి మీద కూడా చెప్పున్నాం. డీజీపీ గారిని మార్చలేదు. డీజీపీ గారి మీద కూడా మేము కంప్లైంట్ చేసాం. మాకు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఆయన కూడా మార్చే ప్రమాదం ఉందా? ఆయన కూడా బదిలీ చేస్తారు ఇప్పుడు? ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటేనండి, ఖచ్చితంగా మారుస్తానన్న వైసీపీ నాయకులు అదే తప్పు. అంటే దీన్ని బట్టి ఎవరు చెప్పారండి? మీరు ఇప్పుడే అన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా. కాదు కాదు కాదు, వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. వాళ్ళు ఎందుకంటే ఆధారాలతో సహా మేము వెళ్తున్నాం అంటున్నారు. బీజేపీ మీద నమ్మకం ఉందా అన్నది కదా. మీరు ఆగండి. బీజేపీ మీద నేను చెప్పిన మాట కాదు, నేను చెప్పింది ఆ మాట కాదు. అదే మాట అన్నారు, మా బ్రదర్ కూడా అదే అంటున్నాడు. అది ఎలక్షన్ కమిషన్ చేస్తారంటారు. అలా జరగచ్చు అనేది వాళ్ళు. కడప ఎస్పీని మేము మార్పించాము, మేము ఇచ్చిన పేర్లో లేదు, ఎందుకు మార్చారు? దానికి ఉంది రీజన్. నేను చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం వరకే, యాక్షన్ తీసుకోవాల్సింది వాళ్ళు. మాకున్నటువంటి ఇబ్బందులు మేము చెప్పాము. రేపు డీజీపీ కూడా బదిలీ చేయాలని, రేపు డీజీపీని బదిలీ చేయాలని కలవబోతున్నారు కదా, అది జరుగుతుందా? జరగదండి. డీజీపీ కూడా
కొన్ని కేసు పర్టికులర్గా కొన్ని చూసాం కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం జరిగినప్పటి నుంచి మేము చూసినట్టు పరిస్థితులు కానీ మరికొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టేదాని గురించి కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నికల ముందు నుంచి ప్రారంభించారు కాబట్టి ఈరోజు పోలీసులే ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంపకాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన చేస్తున్న పని ఏంటి? పార్టీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఆయన ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు. మాకు సంబంధించినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని కొనుగోలులో కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పాలేరులాగా వాడుకుంటా ఉన్నాడు ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ని. కాబట్టి అలాంటి సందర్భంలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అది నేను ఒకటే చెప్తా ఉన్నానండి. ఇప్పుడు వీళ్ళు కాదండి, నేను కంప్లైంట్ సెక్యూరిటీ మాట్లాడుతూ ఉన్నారు. సెక్యూరిటీకి ఆయనకి సంబంధం ఏం లేదు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు, దానికి సపరేట్గా సెక్యూరిటీకి సంబంధించి ఒక వింగ్ ఉంటుంది. ఈయన బాధ్యత కాదు అది. ఈయన చేయవలసింది ఏంటి? రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా. ఈరోజు శాసనసభ్యులకు రక్షణ లేదు కదా. మరి ఒక శాసనసభ్యుని చంపేయడం జరిగింది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇవన్నీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాల్సినవి. ఇవన్నీ అవన్నీ ఫెయిల్యూర్స్. ఆయన ఆ పని చేయట్లేదా? వివేకానంద రెడ్డి ఆయన చేయాల్సిన పని అది కదా. ఆ పని చేయకుండా వేరే పనులు చేస్తున్నారని మీ ఉద్దేశం? కేవలం పార్టీ కార్యకర్తలాగా పచ్చ చొక్కా వేసుకుని ఆయన పనిచేస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడానికి వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పార్టీ కార్యక్రమాలు ఏబి వెంకటేశ్వరరావు గారు మొత్తం పోలీస్ లైఫ్ చూస్తే పెద్ద గొప్పగా ఏమి ఉండదు. ఎందుకంటే మేము అందు వెరిఫై చేస్తాం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డీజీపీ అయితే ఆయన ఇన్నాళ్ళు ఏ పోస్టులు అంటే పెద్దగా ప్రామినెంట్ పోస్టులు ఏమీ చేయలేదు, ఫోకల్ పోస్టులు ఏమీ చేయలేదు. సామాజికంగా లేదంటే కమ్యూనిటీ పరంగా చంద్రబాబు నాయుడు వర్గం. ఎందుకు అని అంటున్నానంటే గత 3-4 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏమైనా ఫెయిల్యూర్స్, మేజర్ ఫెయిల్యూర్స్ అవన్నీ చూసుకున్నప్పుడు అంటే అరకు ఎమ్మెల్యే, ఆ పాడేరు ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యేలు ఇద్దరు చనిపోవడం జరిగింది. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. నారాయణ రెడ్డి అని చెప్పి వైసీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కింద పోటీ చేసి వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి కర్నూలు, ఏదైతే కేఈ కృష్ణమూర్తి గారి అబ్బాయి దాంట్లో A1A2లో ఉన్నారు, అది ఫెయిల్యూర్. ఆయన చనిపోవడం జరిగింది, డేలైట్ మర్డర్. మొన్న వివేకానంద రెడ్డి గారిది ఎవరైతే అపోజిషన్ లీడర్ బాబాయ్ అవుతారు, ఎర్లియర్ సీఎంకి అన్నయ్య బ్రదర్ అవుతారు, సీనియర్ ఎమ్మెల్యే, మినిస్టర్, ఇవన్నీ చేసిన ఆయన చనిపోవడం అనేది, మర్డర్ అవ్వడం అనేది, అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. చెప్పుకుంటా పోతే ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు వర్తిస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము జనసేన, వైసీపీ లేదా కొంతమంది వి హావ్ అట్రిబ్యూటెడ్ టు ఏబి వెంకటేశ్వరరావు దట్ ఈస్ వర్కింగ్ లైక్ ఏ తెలుగుదేశం వర్కర్. అందుకని ఆయన చేంజ్ చేయడం తప్పు కాదు. జూపూడి గారు మీరు సమాధానం చెప్పాల్సింది. ఇంతకు ముందు ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశం పైకి వచ్చినప్పుడు, లేకపోతే ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు మీరు వెంటనే అప్పుడు ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న అనురాధను బదిలీ చేశారు. ఇన్ని ఫెయిల్యూర్స్ పెట్టుకున్నటువంటి వెంకటేశ్వరరావు కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు? మీరు దీనికి సమాధానం జూపూడి ప్రభాకర్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక ఫెయిల్యూర్ ఆఫీసర్, ఆయన కోసం ఎందుకు టీడీపీ ఇంతగా పోరాటం చేస్తోంది? ఒకటి, ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే పైన హత్య జరిగినప్పుడు, అలాగే జగన్ పైన హత్యాయత్నం జరిగినప్పుడు కనీసం సమాచారం కూడా ప్రభుత్వానికి అందించలేకపోయినటువంటి ఆఫీసర్ గురించి ఎందుకు ఇంత తాపత్రయం అనేది మీకు ఎదురవుతున్నటువంటి ప్రశ్న. అంటే వెంకటేశ్వరరావు గారు ఫెయిల్యూర్ ఆఫీసరా లేకపోతే సక్సెస్ఫుల్ ఆఫీసరా నిర్ధారించాల్సింది అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళిద్దరు కాదు. నంబర్ 1, ఈ రాష్ట్రంలో మీరు అన్నట్టుగా అనుకోనటువంటి సంఘటన ఒక ఎమ్మెల్యే విషయంలో కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో జరిగిన విషయం కానీ, ఎయిర్పోర్ట్లో ఇంకా అవి తేలాల్సిన అవసరం ఉంది. అంటే చాలా విషయాల్లో భారతదేశంలో జరిగిన వాటి అన్నిటికి కూడా ఇంటెలిజెన్స్ ఏమాత్రం ఉందో, లేదా ఎవరెవరు బాధ్యులో అది ఒక్కటే కారణం అవుతుందా అనే విషయాలు గుండె మీద చేసుకుంటే అందరికి కనపడతాయి చాలా అంశాలు. ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ, ఇక్కడ మీరందరూ కూడా వెంకటేశ్వరరావు గారిని పచ్చ చొక్కా వేసుకున్న ఒక ఆఫీసర్ అని, లేకపోతే ఆయన చెప్పిందే నడుస్తుందని, ఆయన కోసమే తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని పణంగా పెట్టిందనేది అది వాళ్ళ అభిప్రాయం. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, గా ఒక్క నిమిషం ప్లీజ్, 1 minute. ఏం చూపిస్తారు మీరు? అది బుద్ధా వెంకన్న గారు మాట్లాడింది కదా, మీరు వినిపించండి. అది వింటారు కానీ బుద్ధా వెంకన్న గారు మాట్లాడేటువంటి మాట వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి
మరి ఒక యువనేతను అపాయింట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్ పచ్చ చొక్కా అంటే మీరేదో ఆయన అదే డ్రెస్ వేసుకున్నారేమో ఈ డ్రెస్ పచ్చ వదిలిపెట్టి. చొక్క కాదండి, ఆయన పచ్చ చొక్క వేసుకున్నాడంటే ఉద్దేశం ఏంటి? ఆయన చేసేటువంటిది పార్టీ సరే, కార్యక్రమాలు, Yes, ఆయన ఉద్దేశించి పోలీసు బుద్ధా కార్యక్రమాలు వెంకన్న కానీ, ఎమ్మెల్సీ ఇతర చేసిన కార్యక్రమాలు Yes. కానీ ఈశ్వర్ గారు పార్టీ Yes, కార్యక్రమాలు చేస్తా ఉన్నాడంటే రైట్ దట్ ప్రూవ్ చేశాడు. అదే ఈశ్వర్ గారు ఎస్ జోపుడి గారు. ఎస్ ఈశ్వర్ గారు జోపుడి గారు చెప్పండి సార్. ఈశ్వర్ గారు చెప్పండి జోపుడి గారు. ఏ ఆఫీసరు ఏ నాయకుడితో ఎలా ఉంటాడో ఇది డిబేట్ పెడదామంటే సపరేట్గా పెడదాం. దయచేసి నేను చెప్పేది వినండి. ఇక్కడ ఎస్ వెంకటేశ్వరరావు గారి మీద మీరు కక్షభూని అభియోగాలు చేస్తున్నారు కాబట్టి లెట్ మీ క్లారిఫై వన్ ఆఫ్టర్ వన్. మీరు అనుకున్నటువంటి ప్రతి అంశంలో ఆయన ఒక న్యూట్రల్గా ఒక ఆఫీసర్గా ఈరోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పొజిషన్ కానీ చీఫ్ మినిస్టర్ గారికి అప్లై చేసే విధానం కానీ చీఫ్ మినిస్టర్ గారికి కావాల్సిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ సెక్యూరిటీ కానీ ఇందాక ఒక వ్యక్తి ఎవరు ఉన్నారు సెక్యూరిటీ ఆఫీసర్ సపరేట్గా ఉంటాడు ఈయనదేం రోల్ అనేది తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. ఇంటెలిజెన్సీ రోల్ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్ సెపరేట్ గా ఉంటారని ఇప్పుడు కూడా చెబుతున్నామండి. ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకు లేదనుకుంటే చీఫ్ సెక్యూరిటీ మీరు ఆ ఆఫీసర్ ఎమ్మెల్యే ఉంటారు, ఇలా చీఫ్ చనిపోయాడు. సెక్యూరిటీ ఆఫీసర్ కు ఒక హెడ్ ఉంటాడు ఐజీ స్థాయిలో. వినండి సార్ ఎస్పీ స్థాయిలో చీఫ్ సెక్యూరిటీ వినండి ఆఫీసర్ సార్. ఉంటాడు. విన్న తర్వాత చెప్పండి. ఇది ఆయన తెలియకపోతే వినండి. చెప్తున్నామండి. వినండి. ఇంటెలిజెన్స్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ Yes, ఇచ్చే వరకే. Yes, సెక్యూరిటీ వినండి అరేంజ్మెంట్స్ సార్. చేసేది ఇంటెలిజెన్స్ Yes, ఆఫీసర్ ఆ కాదు. పాయింట్ నోట్ ఈశ్వర్ చేసుకోండి. గారు. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. సో ఒకవేళ ఆయనకి ఇవన్నీ ఆపాదించే ముందు జరిగినట్టును కూడా మీరు వాటిని చెప్పకూడదు. ఒకళ్ళు ఈయనకి ఏం తెలియదు అనుకుంటే వాటిని కూడా అనే హక్కును మనం కోల్పోతాం. అయితే ఈరోజు వెన్ ఇట్ కమ్స్ టు ది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు, వాళ్ళు ఎన్నైనా చెప్పవచ్చు, కానీ గవర్నమెంట్ ఏం ఫీల్ అవుతుందంటే వాళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిది ఒకే కమ్యూనిటీ ఆయనది ఒకే కమ్యూనిటీ అనే ధోరణిలో వాళ్ళైతే ఉన్నారేమో కానీ మేమైతే లేము. చంద్రబాబు నాయుడు గారు ఆ నేపథ్యంలో లేడు. వాళ్ళు ఏమని ఇచ్చారు? ఈయన మీద అలిగేషన్స్ ఏమి ఇవ్వలేదు. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి రిప్రజెంటేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి మెమోరాండం టు ది ఎలక్షన్ కమిషన్, హీ ఆల్సో బిలాంగ్స్ టు ది సేమ్ కమ్యూనిటీ. ఇది భారతదేశమే కులాల మయమండి, కులాల వ్యవస్థతోటి ఉన్నటువంటి నికృష్టమైనటువంటి ఒక వ్యవస్థ ఇది. ఆయన కూడా అదే కమ్యూనిటీ కాబట్టి తీసేయండి అనేది సరైనది కాదు. ఈజ్ ఆల్సో అన్ ఆఫీసర్. ఈరోజు ఆయన అనేకమైన ప్రభుత్వాల్లో పనిచేశాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక ఆఫీసర్ని ఆఫీసర్గా మాత్రమే చూడండి మీరు, అంతేకాని ఆయన అదే కమ్యూనిటీ కావాలనుకుంటే గురిగింజ సామెత అవుతుంది. కాబట్టి ఆ విషయంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో అంశానికి వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధులు దాటిందని మేము ఎందుకు చెప్తున్నామంటే ఎలక్షన్ కమిషను వాళ్ళు ఇచ్చినటువంటి ద్వివేది గారు ఇచ్చినటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక జీవోని మేము స్పష్టంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ జీవోలో ఏం చెప్పామంటే దీస్ ఆర్ ద ఆఫీసర్స్, ఎవరైతే ఈ ఎలక్షన్ పరిధిలోకి రారో అని ఇచ్చాం. దానిలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మొత్తాన్ని కలిపి ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. కాబట్టి ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఈ పోస్ట్ ఇక్కడికి రాదు. కాబట్టి ఇది దానికి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎఫెక్ట్ కావట్లేదు. కాబట్టి ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదని ఆ జీవోని మార్చి మేము ఇచ్చాం. ఆ జీవో ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్ with the election commission action, yes, we are here to give a proper reply to the election commission. Okay, దయచేసి underline, yes, we are here to give a proper reply to the election commission. అంతేగాని మీరు కులాలు ఆపాదించి ఆయన పచ్చ చొక్కా వేసుకున్నాడు, ఆయన పలానా కులం కాబట్టి ఆయన ఫెయిల్ అయ్యని చెప్పే విధానం సరైనది కాదు. ప్రభుత్వం ఒక వ్యక్తి వెనకాల ఎప్పుడు ఉండదు. అట్లానే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని ఎవరైనా సరే వేధిస్తుంటే వాళ్ళకి అండగా కూడా ఉండటానికి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఇద్దరు కలెక్టర్, ఒక ఇద్దరు ఆఫీసర్స్, కడప ఎస్పీ కానీ శ్రీకాకుళం ఎస్పీ కానీ వాళ్ళ పరిధిలోకి వస్తారు, ఈయన రారు అని చెప్తున్నారు. ఆయన చెప్తున్నది అదే కదా, జూపుడి గారు చెప్తున్నది. ఇద్దరు ఎస్పీలు కూడా నిబంధనల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తారు, కానీ ఇంటెలిజెన్స్ విభాగం వెళ్ళదనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా చెప్పామని అంటున్నారు. రైట్, yes, this is our argument. Yes, this is our argument. Your argument is not correct అనేది నేను ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేస్తాను. దీన్ని మేము ఇక్కడ డిఫర్ అయ్యాం. మీరు అన్నట్టు ఎస్పీల విషయం ఎందుకు మాట్లాడలేదన్నారు కదా, ఎస్పీలు అయితే వెళ్తారు, ఇంటెలిజెన్స్ విభాగం వెళ్ళదనేది వాళ్ళ ఆరోపణ. మీరు ఒక్కరే వన్ సైడ్ గా మాట్లాడితే ఇంటెలిజెన్స్ విభాగం వెళ్ళదు, దీనికి ఏం చెప్తారు? ఇంటెలిజెన్స్ విభాగం వెళ్తుంది అని నేను ఎస్టాబ్లిష్ చేస్తా, నాకు టైం ఇవ్వండి. ఇక్కడ మేము
మేము ఇక్కడ మ్మ్. డిఫర్ అయినప్పుడు ఒక్క నిమిషం ఈశ్వర్ గారు Yes, sir. ఇక్కడ డిఫర్ అయ్యి ఎలక్షన్ కమిషన్ తోటి మాట్లాడేది మేము. ఎలక్షన్ కమిషన్ తో మేము మాట్లాడినప్పుడు మీరు ఎవరు లేరు, చూసింది ఏదో సినిమా చూసినట్టుగా వాళ్ళు అట్లా అన్నారు. మీరు ఏం చెప్తారో మీరు నమ్మే పరిస్థితుల్లో లేవండి. మీరు కబుర్లు అయితే వినేది కాదు, మాకు తెలుసు, మాకు Yes, మీరు ఏ విధంగా రెఫ్యూజ్ చేశారో ఎలక్షన్ కమిషన్ అనే విషయం కూడా మాకు తెలుసు. మీరు దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయకండి. వాళ్ళంతా రిజిడ్ గా మీకు ఎలక్షన్ ఆన్సర్ ఇచ్చారో కమిషన్ మాకు తెలుసు డైరెక్ట్ కూడా. లింక్ ఉందా? ఎలక్షన్ కమిషన్ తోటి డైరెక్ట్ లింక్ ఉందా? అదే కదా Yes, మీరు అలా చెప్తే ఇది వాస్తవం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ మీకు ఏమైనా లింక్ ఉందా? అంటే శ్రీధర్ గారికి కూడా వాళ్ళ జనసేనకు కూడా ఉన్నట్టే, జనసేనకి శ్రీధర్ గారికి కూడా ఎలక్షన్ కమిషన్ తో లింక్ ఉన్నట్టే. నేను చెప్పేది ఏంటంటే ఏదైతే చూపుడి గారి ఆర్గ్యుమెంట్ కానీ తెలుగుదేశం ఆర్గ్యుమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలుగుదేశం ఆర్గ్యుమెంట్ ఎవరైతే వీళ్ళు ముగ్గురు చేసింది కరెక్ట్ కాదన్నది ఎందుకు చెప్తున్నానంటే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా వస్తుంది అన్నది ఎందుకు క్లియర్ కట్గా ఉన్నదంటే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ డ్యూటీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్లో ఏదైనా ఫెయిల్యూర్స్ ఏమనంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు కనిపెట్టి ఎలక్షన్ కమిషన్ చెప్తారు, డీజీపీకి చెప్తారు, సీఎంకి చెప్తారు. ఎలక్షన్ ఇప్పుడు మన సెన్సిటివ్ జోన్ ఏరియాస్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. సెన్సిటివ్ జోన్ ఏరియాస్లోనూ ఎలక్షన్ పోలింగ్ బూత్లకి అన్నిటికీ ఎవరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ చూస్తారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరైతే హెడ్ ఉన్నారో వారే చూస్తారు. ఇప్పుడు రాజకీయంగా కూడా ఏవి సెన్సిటివ్ జోన్ ఏరియాస్ అంటే రాయలసీమ జిల్లాలో ఉన్నాయి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, రాజమండ్రి కాకినాడలో ఏవో 1-2 ఉన్నాయి. అలాగే 100-200 పైన కాన్స్టిట్యున్సీస్లో కొన్ని పోలింగ్ బూత్లు రెడ్ జోన్ కింద డిక్లేర్ అయినాయి. గత ఎలక్షన్స్ ఒక 5-6 ఎలక్షన్స్లో ఏవైతే రెడ్ జోన్ కింద డిక్లేర్ అయిన పోలింగ్ బూత్లు, పోలింగ్ ఏరియాస్ అన్నిటి కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థని సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆ సెకండ్ ఒపీనియన్ ఎవరు ఇస్తారంటే ఏబి వెంకటేశ్వరరావు టీమ్ అండ్ వాళ్ళందరూ ఇస్తారు. అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలోకి ఎందుకు రారు అని అంటారు. లా అండ్ ఆర్డర్ కానీ ఎవరైతే పోలీస్ వ్యవస్థ ఉన్నదో వారికి సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఇంటెలిజెన్స్ దగ్గర తీసుకుంటారు. మానిటరింగ్ చేసేదంతా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర బేస్ చేసుకుంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి పోలీస్ వ్యవస్థను తీసుకుంటారు. బ్రదర్ తెలుసుకోండి మీరు. మరి అలాంటి ఆఫీసర్ని ఇమీడియట్ గా ఆ విధంగా బదిలీ చేస్తే యాక్సెప్ట్ చేసి జియో ఇష్యూ చేస్తారు. వీళ్ళు యాక్సెప్ట్ చేసి జియో ఇష్యూ చేస్తారు. అది తప్పు కానీ ఇప్పుడు సెకండ్ జియో కరెక్ట్ అనుకోవాలా? కాదు, వీళ్ళు యాక్సెప్ట్ చేసి జియో ఇచ్చేసారు. మళ్ళీ కోల్డ్ ఫీట్ డెవలప్ అయ్యి ఎందుకంటే బూతులు క్యాప్చర్ చేద్దామన్న తెలుగుదేశానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంపార్టెంట్. బూతులు క్యాప్చర్ చేయడానికి సెన్సిటివ్ బూతులు ఎందుకు సెన్సిటివ్ బూతులు ఎందుకు బూతులు క్యాప్చర్ చేస్తారు? అక్కడే కదా మార్జిన్, అక్కడే కదా పెద్ద ఫైట్ ఉండేది. సెన్సిటివ్ పోలింగ్ బూతులు ఎందుకు వచ్చినాయి, రెడ్ జోన్ బూతులు ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ హోరాహోరీగా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి. ఆ హోరాహోరీ జరిగే ఎలక్షన్ బూతులు ఎవరు మానిటర్ చేస్తారంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మానిటర్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎవరి మీద డిపెండ్ అవుతారు? డీజీపీ లా అండ్ ఆర్డర్ తో పాటు ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతారు. లా అండ్ ఆర్డర్ ఉంటుందంట, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండదంట. ఏం మాట్లాడతారు? రైట్ జూపుడి గారు చెప్పండి. జూపుడి గారు ఒక్క నిమిషం, నేను ఇక్కడ రూల్ పొజిషన్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్ పొజిషన్ని ఒక్క 1 minute లో చదువుతాను. ది లర్న్ శ్రీధర్ గారిని దీన్ని వినమనండి. ది ఫాలోయింగ్ క్లారిఫికేషన్స్ ఆబ్లిక్ రిలాక్సేషన్స్ issued by the commission. The police officials who are posted in the functional departments like computerization, special branch, training, etc. are not covered under these instructions. రెండవది, officers who are not directly connected with elections like doctors, engineers and teachers and principals and special branch people. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అండి. Now you tell me, the intelligence special branch people who are not directly participating in the election, వీళ్ళు దీనిలోకి రారు. ఎలక్షన్ కమిషన్ లిమిట్స్ దాటింది అని ఇక్కడ మేము దీన్ని వాళ్ళిచ్చిన జీవోనే, వాళ్ళిచ్చిన గైడ్ లైన్స్నే, వాళ్ళిచ్చిన ఆర్డర్స్నే మేము కోట్ చేసాము. రైట్, నేను ఒక్కసారి చెప్తాను. మీరు అన్నదానికి ఏకీభవిస్తూ జూపుడి గారు, లర్నర్ జూపుడి గారు, మీరు అన్నదానికి ఏకీభవిస్తూ గత 3 సంవత్సరాలు ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ పరిపాలన దక్షత, పరిపాలించిన విధానం, ఆయన ఇంటెలిజెన్స్గా ఏ విధంగా ప్రభుత్వాన్ని సహకరించారో, ఆయన తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా వ్యవహరించారో అది కదా డిబేటబుల్ పాయింట్. ఇప్పుడు ఒక ఆఫీసరు నిబద్ధత ఉంటారు, నిబద్ధత ఉన్నా కూడా వాళ్ళు ఒక పోలీసు ఒక పొలిటికల్ వ్యవస్థకి వంత పాడుతున్నారు. ఆయన టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదండి.
పోలీసు అన్న వ్యవస్థ అన్న అధికారులన్న మాకు గౌరవం ఉంది. కానీ నేనేమంటానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీస్ అధికారులు పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మేము అందరి గురించి మాట్లాడట్లేదు. ఈరోజు వెంకటేశ్వరరావు గారికి సంబంధించి అంటే బుద్ధా వెంకన్న డైలాగ్ తోని మీకు అనుమానం వచ్చిందా? మేము చెప్పాల్సిన పని లేదండి. బుద్ధా వెంకన్న గారికి ఎమ్మెల్సీ గారు స్వయంగా ఆయనే ఒక పబ్లిక్ మీటింగ్ లో వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి మరి దేవినేని అవినాష్ గారికి పెద్ద విషయం కాదేమో మరి దేవినేని అవినాష్ గారికి మేము పోస్ట్ పోన్ చేయించాము అనేటువంటి మాట క్లియర్ గా చెబితే ఆ తర్వాత ఆయనతో మాట్లాడాకే ముఖ్యమంత్రి గారి దగ్గరికి విషయం పోయింది, ఆయన అంగీకరించాకే. అంటే ఈ విధంగా నడుస్తున్నారు అనేది ఒక ఉదాహరణ, ఇది కాదు. యాక్చువల్ గా ఎన్నికలకు సంబంధించి 23 శాసనసభ్యుల్ని కొనుగోలు చేసినటువంటి దాంట్లో ప్రధాన పాత్ర ఆయనదే. ఆ తర్వాత వచ్చి ఫోన్ ట్యాపింగ్ నాయకులందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నటువంటి వ్యవహారం కూడా నడిపిస్తుంది ఆయనే. తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలీసు వ్యాన్లలో పోలీసులతోనే డబ్బులు పంపిణీ చేపిస్తుంది కూడా ఆయనే. మరి ఎన్నికల్లో ఆయన చేస్తున్నటువంటి తతంగం ఇది. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు కూడా పోలీసు వ్యవస్థని ఈ విధంగా దుర్వినియోగం చేశాడు కాబట్టి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఆరోపణలు. ఎమ్మెల్యేల కొనుగోలులో కూడా ఆయన పాత్ర ఉందనేది. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఒకటి జూపుడి గారు, నేను ఒక్కటి హైలైట్ చేయనియండి. ఒక ప్రధానమైన తెలుగుదేశం నాయకులు, ఒక నిమిషం ప్రధానమైన ఒక తెలుగుదేశం నాయకులు, ఒక పెద్ద నాయకుడు కొడుకు చాలా వ్యవహారాలు చాలా మాటలు మాట్లాడారు. తాట తీస్తాను, బాంబులు వేస్తాను, కత్తి తీస్తాను, కత్తి తిప్పడం వచ్చు, ఇవన్నీ అన్నారు. ఎవరు కేసు పెట్టాలి? లా అండ్ ఆర్డర్ పెడతారా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెడతారా, లేకపోతే మీ డీజీపీ పనిచేస్తున్నారా? మీ ఎవరు పెడతారు చెప్పండి. ఎందుకు పెట్టలేదో కూడా చెప్పండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ బాలకృష్ణ గారు. ఎందుకు పెట్టలేదో చెప్పండి. దానికి ఏదైనా ఉందా? మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఇప్పుడు కూడా తెలుస్తున్నది. అంటే మీ వాళ్ళు ఏది మాట్లాడినా మీడియా, ఒక 2-3 మీడియా ఛానల్స్ ఏమన్నారంటే అంతు చూస్తానన్నారు. ఆయన వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. ఎవరు అన్నారు కదా చూపుడు గారు, ఇదిగోండి వినండి. మీరు మీ దాకా రాలేదేమో, అది మీరు జూమ్ చేస్తే తెలుస్తుంది. జూపుడు గారు కూడా చూస్తారు. మైక్ దగ్గర పెట్టుకోండి. జూపుడు గారు వినండి. మీ బాలకృష్ణ గారు ఏమన్నారో వినండి. మీరు ఒక టీవీ ఛానల్ సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ని కొట్టడం జరిగింది. అది మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం. బాంబులు వేస్తాము, కత్తులు తిప్పుతాము, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఏ కేసు పెడతారో చెప్పండి మీరు ఇప్పుడు బాలకృష్ణ గారి మీద. రైట్ జూపుడి గారు. మీ ఇంటెలిజెన్స్ ఏముంది, మీ లా అండ్ ఆర్డర్ ఏముంది? రైట్ జూపుడి గారు చెప్పండి. కత్తి తిప్పడం వచ్చు, బాంబులు వేయడం తెలుసు. ఇక్కడ సమరసింహారెడ్డి సినిమా అనండి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు. ఈశ్వర్ గారు, జూపుడి గారు, ఈశ్వర్ గారు, వీళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం నేను మాట్లాడుతున్నా. 5 సంవత్సరాలుగా ఎవరెవరు ఏ ఫ్లాట్ మీద ఎవరెవరు మాట్లాడారో ఇవన్నీ మాట్లాడదాం. చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసాం, మాట్లాడాం. ఎవరెవరు అమ్ముడు పోయారో, ఎవరెవరు కొన్నారో, అమ్ముడు పోయిన వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళందరూ ఎందుకు వచ్చారో ఇవి కూడా చర్చించాం. కానీ ప్లీజ్ ట్రై టు కన్ఫైన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు ఈరోజు ఒక ఆఫీసర్స్ మీద జరుగుతున్నటువంటి చర్చ ఇది. అంతేగాని సినిమా డైలాగులు తొడగొట్టారు, ఇవన్నీ పక్కన పడేయండి. రెండో అంశం, ఇది ఒక ప్రెస్ రిపోర్టర్ ని కొట్టి నెత్తి మీద పెట్టుకుంటారు, లేకపోతే పక్కన పడేయటం. వెంకటేశ్వరరావు గారిని కూడా పక్కన పడేయండి. అదే పెద్ద ఇష్యూ అండి మీకు కాదు. వెంకటేశ్వరరావు గారు ఇష్యూని ఎందుకు మోస్తున్నారు మీరు? ఒక్క నిమిషం, లేకపోతే ఎందుకు మోస్తున్నారు? ఒక అధికారిని ఎందుకు మోస్తున్నారు? మీకు సెక్యూరిటీ కావాలంటే అధికారి ఒక అధికారి వస్తారు మీకు. అంతేగాని ఒక అధికారి కోసం ఈ విధంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు ఒక్కలే. ఈశ్వర్ గారు, చెప్పండి. మీరు అక్కడుండి మీరు అక్కడ
ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అండి. మీరు అక్కడుండి స్టూడియోలో కూర్చొని వాళ్ళు అర్పిస్తూ ఉంటే నాకు దూరంగా పెట్టి మాట్లాడి సరేది కాదు. వాళ్ళు ఆపండి ఫస్ట్. మాట్లాడండి. రెండవది, నిన్న పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఒక మాట అన్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా జోదగాళ్ళు, వాళ్ళు ఎలక్షన్ అసెంబ్లీకి పనికిరారు, వాళ్ళు పోయి ప్యాకెట్ ఆడుకోమనండి అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని కూడా మనం ఛాలెంజ్ చేద్దామా? దానికి మేము ఆన్సర్ చేసుకుంటాం. ఇంటెలిజెన్స్ వాళ్ళు దాన్ని దానికి ఆన్సర్ మేము చేస్తామండి. పోలీస్ కేసు పెట్టారు, ఆ నాయకులు పిలిచి ఎంక్వైరీ చేశారు. మీ వ్యవస్థ మళ్ళీ ఫెయిల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని పెద్ద విషయం ఏంటి? మీ చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? జూపుడి గారు బయట ఉన్నారు. ప్లీజ్ వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఒక నిమిషం రాజశేఖర్ గారు, ఒక నిమిషం దానికి సంబంధం లేదని బయటకు రాజశేఖర్ గారు, ఒక నిమిషం జూపుడి గారు ఇప్పుడు చెప్పండి. ఇక్కడ జూపుడి గారు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ అంశాలు వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ అంశాలు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లేవండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమని ఇచ్చారంటే ఇది వెంకటేశ్వరరావు గారి మీద వీళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్ ఏంటో చెప్పనా? అలిగేషన్, డీజీ ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు హూ ఈజ్ బిలాంగ్స్ టు ది సేమ్ కమ్యూనిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇదండి వీళ్ళు ఇచ్చింది. వాస్తవం. వీళ్ళేమో ఏదేదో చెప్తున్నారు. అయ్యే నిజమైతే అవి ఇవ్వాలి కదా, అవి అది ఎందుకు ఇవ్వలేదు? కాదండి, కాదు వాస్తవమే కదా చెప్తున్నది. పచ్చ చొక్క అంటున్నారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు ఇవన్నీ అంటున్నారు. సబ్జెక్ట్ కన్ఫర్మ్ దేనికోసం ఇక్కడికి వచ్చాము? ఈశ్వర్ గారు మేము దేనికోసం వచ్చామో మీరు అనుకునేటువంటి ప్రమోషన్ లిస్ట్ ప్రకారం ఇదిగో నేను చూపిస్తాను. ఇక్కడ నా సెల్లో కూడా నేను చూపిస్తాను. వాళ్ళ అపోహ మాత్రమే వాళ్ళు చేసింది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ప్రమోషన్ లిస్ట్ సిఐస్ కానీ డిఎస్పీస్ కానీ నలుగురు తప్ప ఎవరు లేరు. ఆ అంశాలని ఈరోజు మేము చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో చెప్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నాం. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక ఆఫీసర్ని మీరు ఈ విధంగా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే దానికి సమాధానం వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మాకు మేము ఇచ్చిన జీవో ఏదైతే ఉందో, రిస్టోరింగ్ వెంకటేశ్వరరావు గారి పొజిషన్ టు ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. రైట్ అండి. ఇప్పుడు డీజీపీ మీద కూడా ఈసీకి ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. మరి ఈ పరిణామాలను కూడా ఏ రకంగా ఎదుర్కొంటారు? రేపు ఏం జరుగుతుందని భావిస్తున్నారు? సార్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ చెప్పనా నేను? వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ డీజీపీ, అదేవిధంగా చిత్తూరు ఎస్పీ, గుంటూరు ఎస్పీ, ప్రకాశం ఎస్పీ, శ్రీకాకుళం, విజయనగరం వెంకటేశ్వరరావు గారు ఇంతమంది మీద ఇచ్చారు. 3 మీద యాక్షన్ తీసుకున్నారు. ఒకళ్ళ యాక్షన్ సరికాదని చెప్పాం. ఇప్పుడు మిగతా వాళ్ళ మీద ఏమైందని అడగటానికి వస్తున్నారు. న్యాచురల్ గా వస్తారేమో, రానివ్వండి. వాళ్ళ టార్గెట్ అంతా కూడా డీజీపీ, వాళ్ళ టార్గెట్ అంతా కూడా పోలీస్ అధికారి కోసం ఇంత తతంగం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు డీజీపీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఈసీని కలుస్తామంటున్నారు. రేపేం జరగబోతుంది? కార్యక్రమాలకి వినియోగించుకోకపోతే వీళ్ళు ఎందుకు అంత వెనకేసుకు రావాల్సి వస్తుందని అడుగుతున్నానండి. ఏదైతే కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అది ఏ విధంగా అయితే చూపుడి గారు ఇప్పుడు తీసుకుని వచ్చి బయటకు పబ్లిక్ ఎలా చూపిస్తున్నారో అదే విధంగా వైసీపీ నాయకులు ఏదైతే ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున్న డెసిషన్ తీసుకుంటారో అది ముందర చెప్తున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చాము, రేపు పొద్దున యాక్షన్ ఉంటుందని వైసీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నాయకులు ఏమంటున్నారు? టీడీపీ నాయకులు కంప్లైంట్ ఇచ్చి ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు. మరి రేపేం జరగబోతుంది చెప్తారా? జరగబోతుందంటే ఆంధ్రాలో టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్ కి బీజేపీకి ఓటు పడుతుంది, వైసీపీకి ఓటేస్తే కేసీఆర్ కి టీఆర్ఎస్ కి బీజేపీకి ఓటు పడుతుంది. వాళ్ళందరికీ ఓటేసే బదులు జనసేనకి బీఎస్పీకి వేయండి. రేపు డీజీపీ మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఏం జరగబోతుంది? డీజీపీ విషయంలో కూడా ఇదే జరుగుతుందా? డీజీపీ విషయంలో కూడా ఇదే జరుగుతుందా? ఏంటి డీజీపీతో మీకేంటి అభ్యంతరాలు చెప్పండి. ప్రధానమైనటువంటిది
మాకు సంబంధించి ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమంగా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఒకటి ఉదాహరణగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నానికి సంబంధించి అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి విచారణ చేయకుండా కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని మాత్రమే చేశాడు అనేటువంటి మాట మాట్లాడటంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నాడు అనే విషయం అర్థమైంది. ఆయనకి సంబంధించి నేను ఒకటి అంటున్నాను, రాజశేఖర్ ఒక్క నిమిషం, దాని కంటిన్యూషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు గంటలోనే ఆయన డీజీపీ గారు రాకుండా ఉండాలి, బట్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అందరికీ డౌట్లు రైజ్ చేశారు. ఆ విధంగా ఎంక్వైరీ చేయకుండా ఎవరు కూడా చెప్పరు. అదే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత కూడా 7-8 రోజులు అయిన తర్వాత సిఐని సస్పెండ్ చేశారు. అసలు పంచనామా సరిగా జరగలేదు, ఆ రోజు మర్డర్ రిపోర్టింగ్ సరిగా జరగలేదు, అంబులెన్స్ సరిగా రాలేదు, లేకపోతే హాస్పిటల్ సరిగా రాలేదు అన్న శంకరయ్య సిఐని వారం రోజుల తర్వాత సస్పెండ్ చేశారంటేనే డీజీపీ కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో సక్రమంగా లేదు. దానికి టీడీపీ బాధ్యత ఉందంటే వైసీపీది అంతే బాధ్యత ఉంది. డీజీపీ పైన కూడా ఆరోపణలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ. రేపు మరోమారు సిఈసిని కలుస్తామని కూడా చెబుతున్నారు. రేపటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఒకవేళ డీజీపీ మీద కూడా ఈ రకమైన యాక్షన్ తీసుకుంటే మళ్ళీ టీడీపీ పోరాటం చేస్తుందా? ఒకటి ఈశ్వర్ గారు, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు డీజీపీ మీద ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్స్లో కూడా డీజీపీని ఫస్ట్ పేరే పెట్టడం జరిగింది. మళ్ళీ మార్చారు కాబట్టి ఆయన కూడా మార్చమని అని రేపు మళ్ళీ వాళ్ళ అపాయింట్మెంట్ ప్రకారం వస్తే అడిగితే అడగొచ్చు, అడగచ్చు. కానీ ఇన్ ద లైట్ ఆఫ్ ది టుడేస్ సిచ్యువేషన్ ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ ముగ్గురితో మాట్లాడిన తర్వాత చాలా అంశాల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చినా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వస్తారు, గవర్నర్ దగ్గరికి వెళ్ళినా వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మీ ముందు మాట్లాడిన వెంటనే మళ్ళీ ప్రెస్కి వెళ్ళి మేము చెప్పినట్టుగా రేపు ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద వెయిట్ అయిపోతుంది అని కూడా ప్రెస్కి వెంటనే చెప్తున్నారు వాళ్ళు. అంటే దే ఆర్ ట్రయింగ్ టు డిక్టేటింగ్ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళకి నోట్ చేసుకున్నారు, రిజిస్టర్ అయింది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు విని వదిలేస్తారా, లేకపోతే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఒక టీం వస్తారా, ఇవన్నీ కూడా మనం తెర మీద చూడాల్సిందే తప్పితే రేపేం జరగబోతుందో ఈ రోజు అయితే మేమైతే చెప్పలేము. కాబట్టి ఏది ఏమైనా సరే ఏజీ మీద లేకపోతే మిగతా అధికారుల మీద వాళ్ళకి తెలిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నట్టు కనబడతా ఉంది. రైట్ మీరు చెప్పండి. రేపేం జరగబోతుందో ఈ రోజే విందాం, ఒకసారి విందాం. ఎస్, రేపేం జరగబోతోందో, ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో ఈ రోజే విందాం. ఒకసారి వైసీపీ దగ్గర నుంచి ఇప్పుడు రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు జరిగే ఎన్నికల సందర్భంగా పోలీస్ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము ఈసీ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదండి, ఇప్పుడు కడప ఎస్పీ గారు మార్చారు, మరి మేము ఇచ్చిన లిస్ట్ ఎందుకు లేదు? కాబట్టి నేనేమంటానంటే మేము ఇయ్యంగానే ఇంకోళ్ళు ఇయ్యంగానే వాళ్ళు ఏం చేసే పరిస్థితి ఉండదు. అక్కడ వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ వాళ్ళు తీసుకుంటారు, వాస్తవాలను పరిశీలన చేసుకున్న తర్వాతే యాక్షన్ తీసుకుంటారు తప్పితే ఎవరో మేము లిస్టులు ఇయ్యంగానే చేయడానికి వాళ్ళలాగా వాళ్ళతో కలిసి 4 సంవత్సరాలు లేం కదా, బీజేపీతో కలిసి అధికారాన్ని వాళ్ళలాగా 2 మంత్రులు కేంద్రంలో పంచుకోలేదు కదా మేము. కానీ నేను ఒకటి అంట, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఇప్పుడు చూడండి, ఇందాక జూపుడి గారు ఏమన్నారు, శ్రీకాకుళం ఎస్పీగా కాపు ఉంటుంది, మీకు ఇష్టం లేదా వైసీపీకి? మాకు ఇష్టం లేకపోవడం ఏంటంటే, కాపులు ఉంటూ ఇష్టం లేకపోవడం ఏంటి? మాకు కాపులు మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. కాపులు గురించి మాట్లాడుతూ ఉంటే మాకు ఆశాస్పదంగా ఉందండి గారు. రైట్, చూద్దాం. ఇప్పటికైతే ఇంటెలిజెన్స్ డీజీ పైన బదిలీ వేటు వేసింది ఈసీ. మరి డీజీపీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. రేపు మళ్ళీ ఈసీని కలవబోతున్నామని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. రేపు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. కాకుమన్ రాజశేఖర్ గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, అలాగే జూపూడి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు.